నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విరూపాక్షను మించేలాగా నాగ చైతన్యతో కార్తీక్ దండు చిత్రం. విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా కార్తీక్ దండు అందరినీ మెప్పించారు. అదిరిపోయే ట్విస్టులతో మూవీని అద్భుతంగా తీశారు. విరూపాక్ష మంచి ప్రశంసలతో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. అయితే కార్తీక్ దండు చాలా టైం తీసుకొని మరో అద్భుతమైన పాయింట్ తో మిస్ట్రిక్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. నాగ చైతన్యతో కార్తీక్ దండు ఈ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేశారు. నాగ చైతన్య 24వ ప్రాజెక్టుగా ఈ చిత్రం రాబోతోంది. నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్టుని ప్రకటించారు. నాగ చైతన్య బర్త్డే సందర్భంగా తండేల్ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. తండేల్ అనేది చైతుకి ఒక ప్రయోగం. ఇందులో దాదాపు నాగ చైతన్య సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. చైతు ఇప్పుడు తన లైనప్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నారు. రెగ్యులర్ గా మాస్ కమర్షియల్ చిత్రాలు కాకుండా కాన్సెప్ట్ మూవీస్ ను ఓకే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కార్తీక్ దండుతో నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. చైతు బర్త్డే సందర్భంగా అంటే శనివారం నాడు ఈ ప్రాజెక్ట్ ను అప్డేట్ ను వదిలారు. కాన్సెప్ట్ పోస్టర్ తో కార్తీక్ దండు నాగ చైతన్య ప్రాజెక్ట్ NC24 గురించి చెప్పేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే విరూపాక్షలానే ఏదో కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. వెనకాల బ్యాగ్ తగిలించుకొని ఏదో అన్వేషించేందుకే వెళ్తున్నట్టుగా ఉంది. పైగా పోస్టర్ లో ఓ కంటి బొమ్మ ఉంది. అందులోనే నాగ చైతన్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏదో శోధించేందుకు వెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. విరూపాక్షను నిర్మించిన బ్యానర్లు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నాడని టాక్. ఈ చిత్రానికి అధిక స్థాయిలో సీజీ వర్క్ ఉండనుందని తెలుస్తోంది. ఇది ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని అంటున్నారు. అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా సినిమా ఉంటుందని సమాచారం. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్. విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. కాంతారా, విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకుంటున్న అజనీష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. చిత్రంలో నటీనటుల వివరాలు, ఇతర సమాచారం త్వరలో ప్రకటించనున్నారు. మొత్తానికి నాగ చైతన్య మాత్రం రొటీన్ కథలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ కు ఓకే చెబుతున్నారని అర్థమవుతోంది. విరూపాక్షను మించేలాగా నాగ చైతన్యతో కార్తీక్ దండు చిత్రం. విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా కార్తీక్ దండు అందరినీ మెప్పించారు. అదిరిపోయే ట్విస్టులతో మూవీని అద్భుతంగా తీశారు. విరూపాక్ష మంచి ప్రశంసలతో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. అయితే కార్తీక్ దండు చాలా టైం తీసుకొని మరో అద్భుతమైన పాయింట్ తో మిస్ట్రిక్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. నాగ చైతన్యతో కార్తీక్ దండు ఈ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేశారు. నాగ చైతన్య 24వ ప్రాజెక్టుగా ఈ చిత్రం రాబోతోంది. నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్టుని ప్రకటించారు. నాగ చైతన్య బర్త్డే సందర్భంగా తండేల్ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. తండేల్ అనేది చైతుకి ఒక ప్రయోగం. ఇందులో దాదాపు నాగ చైతన్య సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. చైతు ఇప్పుడు తన లైనప్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నారు. రెగ్యులర్ గా మాస్ కమర్షియల్ చిత్రాలు కాకుండా కాన్సెప్ట్ మూవీస్ ను ఓకే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కార్తీక్ దండుతో నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. చైతు బర్త్డే సందర్భంగా అంటే శనివారం నాడు ఈ ప్రాజెక్ట్ ను అప్డేట్ ను వదిలారు. కాన్సెప్ట్ పోస్టర్ తో కార్తీక్ దండు నాగ చైతన్య ప్రాజెక్ట్ NC24 గురించి చెప్పేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే విరూపాక్షలానే ఏదో కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. వెనకాల బ్యాగ్ తగిలించుకొని ఏదో అన్వేషించేందుకే వెళ్తున్నట్టుగా ఉంది. పైగా పోస్టర్ లో ఓ కంటి బొమ్మ ఉంది. అందులోనే నాగ చైతన్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏదో శోధించేందుకు వెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. విరూపాక్షను నిర్మించిన బ్యానర్లు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నాడని టాక్. ఈ చిత్రానికి అధిక స్థాయిలో సీజీ వర్క్ ఉండనుందని తెలుస్తోంది. ఇది ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని అంటున్నారు. అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా సినిమా ఉంటుందని సమాచారం. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్. విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. కాంతారా, విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకుంటున్న అజనీష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. చిత్రంలో నటీనటుల వివరాలు, ఇతర సమాచారం త్వరలో ప్రకటించనున్నారు. మొత్తానికి నాగ చైతన్య మాత్రం రొటీన్ కథలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ కు ఓకే చెబుతున్నారని అర్థమవుతోంది. విరూపాక్షను మించేలాగా నాగ చైతన్యతో కార్తీక్ దండు చిత్రం. విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా కార్తీక్ దండు అందరినీ మెప్పించారు. అదిరిపోయే ట్విస్టులతో మూవీని అద్భుతంగా తీశారు. విరూపాక్ష మంచి ప్రశంసలతో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి.
అయితే కార్తీక్ దండు చాలా టైం తీసుకొని మరో అద్భుతమైన పాయింట్‌తో మిస్టరీ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. నాగ చైతన్యతో కార్తీక్ దండు ఈ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేశారు. నాగ చైతన్య 24వ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రాబోతోంది. నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్టుని ప్రకటించారు. నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా తండేల్ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. తండేల్ అనేది చైతుకి ఒక ప్రయోగం. ఇందులో దాదాపు నాగ చైతన్య సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. చైతు ఇప్పుడు తన లైనప్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నారు. రెగ్యులర్ గా మాస్ కమర్షియల్ చిత్రాలు కాకుండా కాన్సెప్ట్ మూవీస్ ను ఓకే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కార్తీక్ దండుతో నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. చైతు బర్త్డే సందర్భంగా అంటే శనివారం నాడు ఈ ప్రాజెక్ట్ ను అప్డేట్ ను వదిలారు. కాన్సెప్ట్ పోస్టర్ తో కార్తీక్ దండు నాగ చైతన్య ప్రాజెక్ట్ NC24 గురించి చెప్పేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే విరూపాక్షలానే ఏదో కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. వెనకాల బ్యాగ్ తగిలించుకొని ఏదో అన్వేషించేందుకే వెళ్తున్నట్టుగా ఉంది. పైగా పోస్టర్ లో ఓ కంటి బొమ్మ ఉంది. అందులోనే నాగ చైతన్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏదో శోధించేందుకు వెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. విరూపాక్షను నిర్మించిన బ్యానర్లు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నాడని టాక్. ఈ చిత్రానికి అధిక స్థాయిలో సీజీ వర్క్ ఉండనుందని తెలుస్తోంది. ఇది ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని అంటున్నారు. అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా సినిమా ఉంటుందని సమాచారం. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. కాంతార, విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకుంటున్న అజనీష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. చిత్రంలో నటీనటుల వివరాలు, ఇతర సమాచారం త్వరలో ప్రకటించనున్నారు. మొత్తానికి నాగ చైతన్య మాత్రం రొటీన్ కథలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ కు ఓకే చెబుతున్నారని అర్థమవుతోంది. విరూపాక్షను మించేలాగా నాగ చైతన్యతో కార్తీక్ దండు చిత్రం. విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా కార్తీక్ దండు అందరినీ మెప్పించారు. అదిరిపోయే ట్విస్టులతో మూవీని అద్భుతంగా తీశారు. విరూపాక్ష మంచి ప్రశంసలతో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. అయితే కార్తీక్ దండు చాలా టైం తీసుకొని మరో అద్భుతమైన పాయింట్ తో మిస్టరీ థ్రిల్లర్ తో రాబోతున్నారు. నాగ చైతన్యతో కార్తీక్ దండు ఈ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేశారు. నాగ చైతన్య 24వ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం రాబోతోంది. నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్టుని ప్రకటించారు. నాగ చైతన్య బర్త్డే సందర్భంగా తండేల్ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. తండేల్ అనేది చైతుకి ఒక ప్రయోగం. ఇందులో దాదాపు నాగ చైతన్య సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. చైతు ఇప్పుడు తన లైనప్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నారు. రెగ్యులర్ గా మాస్ కమర్షియల్ చిత్రాలు కాకుండా కాన్సెప్ట్ మూవీస్ ను ఓకే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కార్తీక్ దండుతో నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. చైతు బర్త్డే సందర్భంగా అంటే శనివారం నాడు ఈ ప్రాజెక్ట్ ను అప్డేట్ ను వదిలారు. కాన్సెప్ట్ పోస్టర్ తో కార్తీక్ దండు నాగ చైతన్య ప్రాజెక్ట్ NC24 గురించి చెప్పేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే విరూపాక్షలానే ఏదో కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. వెనకాల బ్యాగ్ తగిలించుకొని ఏదో అన్వేషించేందుకే వెళ్తున్నట్టుగా ఉంది. పైగా పోస్టర్ లో ఓ కంటి బొమ్మ ఉంది. అందులోనే నాగ చైతన్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏదో శోధించేందుకు వెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. విరూపాక్షను నిర్మించిన బ్యానర్లు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నాడని టాక్. ఈ చిత్రానికి అధిక స్థాయిలో సీజీ వర్క్ ఉండనుందని తెలుస్తోంది. ఇది ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని అంటున్నారు. అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా సినిమా ఉంటుందని సమాచారం. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. కాంతార, విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకుంటున్న అజనీష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. చిత్రంలో నటీనటుల వివరాలు, ఇతర సమాచారం త్వరలో ప్రకటించనున్నారు. మొత్తానికి నాగ చైతన్య మాత్రం రొటీన్ కథలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ కు ఓకే చెబుతున్నారని అర్థమవుతోంది. విరూపాక్షను మించేలాగా నాగ చైతన్యతో కార్తీక్ దండు చిత్రం. విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా కార్తీక్ దండు అందరినీ మెప్పించారు. అదిరిపోయే ట్విస్టులతో మూవీని అద్భుతంగా తీశారు. విరూపాక్ష మంచి ప్రశంసలతో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. అయితే కార్తీక్ దండు చాలా టైం తీసుకొని మరో అద్భుతమైన పాయింట్ తో మిస్టరీ థ్రిల్లర్ తో రాబోతున్నారు. నాగ చైతన్యతో కార్తీక్ దండు ఈ కొత్త చిత్రాన్ని ప్లాన్ చేశారు. నాగ చైతన్య 24వ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం రాబోతోంది.
నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్టుని ప్రకటించారు. నాగ చైతన్య బర్త్డే సందర్భంగా తండేల్ నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. తండేల్ అనేది చైతుకి ఒక ప్రయోగం. ఇందులో దాదాపు నాగ చైతన్య సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ మీద మంచి హైప్ అయితే ఏర్పడింది. చైతు ఇప్పుడు తన లైనప్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నారు. రెగ్యులర్ గా మాస్ కమర్షియల్ చిత్రాలు కాకుండా కాన్సెప్ట్ మూవీస్ ను ఓకే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కార్తీక్ దండుతో నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. చైతు బర్త్డే సందర్భంగా అంటే శనివారం నాడు ఈ ప్రాజెక్ట్ ను అప్డేట్ ను వదిలారు. కాన్సెప్ట్ పోస్టర్ తో కార్తీక్ దండు నాగ చైతన్య ప్రాజెక్ట్ NC24 గురించి చెప్పేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే విరూపాక్షలానే ఏదో కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. వెనకాల బ్యాగ్ తగిలించుకొని ఏదో అన్వేషించేందుకే వెళ్తున్నట్టుగా ఉంది. పైగా పోస్టర్ లో ఓ కంటి బొమ్మ ఉంది. అందులోనే నాగ చైతన్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏదో శోధించేందుకు వెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. విరూపాక్షను నిర్మించిన బ్యానర్లు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నాడని టాక్. ఈ చిత్రానికి అధిక స్థాయిలో CG వర్క్ ఉండనుందని తెలుస్తోంది. ఇది ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని అంటున్నారు. అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా సినిమా ఉంటుందని సమాచారం. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నారు. కాంతార, విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకుంటున్న అజనీష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. చిత్రంలో నటీనటుల వివరాలు, ఇతర సమాచారం త్వరలో ప్రకటించనున్నారు. మొత్తానికి నాగ చైతన్య మాత్రం రొటీన్ కథలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ కు ఓకే చెబుతున్నారని అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.